కొత్తిమీర రైస్ ఇలా చేసేయండి. చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్‌లకి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. తొందరగా కూడా అయిపోతుంది. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కట్ట కొత్తిమీర, అలాగే అల్లము, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ పట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా, శనగపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు కూడా వేసుకొని మంచిగా వేగిపోయిన తర్వాత కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత పసుపు, అలాగే రైస్కి కూడా సరిపోను ఉప్పు ఇప్పుడు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకున్న రైస్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది మిగిలిపోయిన రైస్తో కూడా చేసుకోవచ్చండి, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే టేస్టీ కొత్తిమీర రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.